మామ్ యా ఇట్స్ మీ చిలకిత్ ఏంటి పెళ్ళ 63 years కా 63 ఏళ్ళకి పెళ్ళి అంటమా పసి గొడ్డు వాడు అరే పసి గొడ్డు. హలో ఏంటి 63 అక్కడ నాగశౌర్యకి ఆ సినిమాలో 23 మాత్రమే. నాగేశ్వరకి 23 నేను చెప్తుంది నీ గురించి రా. నేను 23 చూడు ఇక్కడ. వెల్కమ్ టు చిల్ పుల్ రివ్యూ. నేను పుల్ అంటే పులకిత్, నేను చిల్ అంటే చిలకిత్. కళ్యాణ వైభోగమే. అసలు ఆ పేరులోనే ఎంత మాధుర్యం ఉంది చూసారా. అంటే నేను బల్లి దోశ చెప్పాను అనుకుంటున్నాడు. ఉల్లి దోశ చెప్పాను నేను. బల్లి దోశ కాదురా ఉల్లి దోశ. డోంట్ డిస్టర్బ్ మీ. కళ్యాణ వైభోగమే. అసలు ఎంత మధురంగా ఉన్న ఈ సినిమాలో పెళ్లికి ముందు ప్రేమలో పడ్డం అనేది ప్రేమ కథా చిత్రం అయితే పెళ్లి తర్వాత ప్రేమలో పడ్డం అసలు ఎంత నావెల్గా ఉంది చూసారా కాన్సెప్ట్. ఏంట్రా రొటీన్ రా రే ఎప్పుడు అవే దోశలు వేసి ప్రతిసారి వెరైటీ అంటే ఎట్లా నమ్ముతారా? ఎలా నమ్ముతాను నేను? ఇదిగో అలా చెప్పకు. ఆగు ఆగిపో. నువ్వు నన్ను అంటున్నట్టే ఉంది ఇక్కడ. సినిమా బాగుంది. ఇప్పుడు ఈ సినిమాలో పాటలకు వస్తే పాటలు బాగున్నాయి. హిందీ పదాలు అవి పడి నాకు చాలా ఇష్టం అలా ఉంటే అలాంటి పాటలు ఉన్నాయి. అయితే పాటలు మామూలుగా బాగున్నా కానీ పిక్చరైజేషన్ వల్ల ఇంకా బాగున్నాయి. నీ బొంద అరే చూడ్డానికి కష్టం రా. నువ్వు చెప్పు వినడానికి ఓకే కానీ నాకు చూపించకరా. నేను చూడలేను. నేనే కదా ఎవరు చూడలేరు. అది కష్టం రా. అది కష్టం. ఫోన్ పెట్టేయ్ చెప్పు. మళ్ళీ చేస్తా చెప్పు రివ్యూ చెప్పు. అబ్బా ఏ మాట మాట. ఒరే పుల్ ఆ పిల్ల హీరోయిన్ మాళవిక నాయర్ నా కిడ్నీ దోచేసిందబ్బా. ఏంటి అసలు ఆ పిల్లేంటి, ఆ యాక్షన్ ఏంటి, ఆ కళ్ళు ఏంటి నాయన, ఆ గుడ్లేంటి? అబ్బో నేను అంటే హీరోయిన్ లా లేదా అమ్మాయి? ఎందుకంటే ఆ అమ్మాయి మన పక్కింటి అమ్మాయి లాగా, ఎదురింటి అమ్మాయి లాగా, వెనకింటి అమ్మాయి లాగా ఉంది. అసలు కానీ ఒక్క మాట, ఆ అమ్మాయి ఎవరు? మన నిత్య మీనన్ లా జయించింది డైరెక్టర్. ఏ ఊరుకో నిత్య మీనన్ ఏంటి? పిల్ల అసలు మొత్తం కళ్ళతోనే యాక్టింగ్. ఆ కళ్ళు ఆ గుడ్లు అసలు హీరోయిన్ లా లేకపోయినా గానీ మన వాడి కిడ్నీ దోచేసిందట అమ్మాయి. పర్ఫార్మెన్స్ ఇగో కానీ థియేటర్ లో సీట్ లో కూర్చోబెట్టింది, ఎంటర్టైన్ చేసింది నాగశౌర్య. అసలు ఏంటి ఆ ఎనర్జీ ఏంటి, ఆ ఈజ్ మూమెంట్ ఏంటి, అసలు ఆ గ్లామర్ ఏంటి, వాడు మొత్తం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు అంతే. బాగా చేశారు. రాశి కొంచెం అమ్మ క్యారెక్టర్ లో అన్కంఫర్టబుల్ గా అనిపించింది కదా. అంటే రాశి గారికి ఎక్కువ డైలాగ్స్ లేవు కదా, అందువల్ల కొంచెం ఫీల్ అయ్యారేమో. కానీ కొన్ని సీన్స్ లో టచ్ అయిపోయింది. అబ్బా బాగా చేసింది. ఎందుకంటే వెటరన్ నాతో పాటు చిన్నప్పుడు చేసింది కదా, అందుకని. నీతో పాటు చిన్నప్పుడు ఏది రావు గారిల్లా? అయ్యా ఓకే ఓకే. ఏ చిల్ యా పుల్. ఎంతకాలం మ్యాన్ డికేడ్ లాంగ్ బ్యాక్ గేమ్స్ ఆడతారా? మరి why don't you say some new games man? ఫుల్ మాట విను. న్యూ గేమ్ ఒకటి ఉంది నా దగ్గర, కళ్యాణ వైభోగమే గేమ్. వావ్ చిల్, సౌండ్స్ ఇంట్రెస్టింగ్ మ్యాన్. ఏంటి ఆ గేమ్? పెళ్ళాట. ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి, ఓకే. ఆ తర్వాత డివోర్స్ తీసుకోవాలి, వావ్. ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత సినిమా అయిపోయింది, ఇంటికి పోవాలి. డైరెక్షన్ మంచి కామెడీ ఉంది, మంచి యూత్ హృదయంలోకి వెళ్ళిపోయి యూత్కి పెళ్ళంటే ఉన్న మాధుర్యాన్ని చాలా అద్భుతంగా చెప్పి ఒక రిలేషన్లో ఉన్న అద్భుతాన్ని వాళ్ళకి తెలిసేలా చేసింది ఈ సినిమా. అరే లేదురా, నువ్వు చెప్పేంత దమ్ము లేదు. అరే ఓకే ఒప్పుకుంటా, కానీ అంత లేదు. నువ్వు మరి ఎక్కువ చెప్తున్నావురా. ఇగ్నోర్. కళ్యాణ వైభోగంకి 100 రూపీస్ మనం పెడితే ఎంత వచ్చాయి? 55 రూపీస్ వచ్చేసాయి. మరి మీరు పెట్టండి ఎంత వస్తుందో. ఒక్క మాట మాత్రం వాస్తవం, ఎంతో ప్రేమలో ఉంటే చెత్త కుండీలో పడ్డా గానీ వాసన రాదని అర్థమైంది ఈ సినిమా చూస్తా. నేను వినాను.